శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం గ్రామంలో అమ్మ డాబా మరియు మారుతి మెడికల్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం విజయ మల్టీ డెంటల్ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అమ్మ డాబా మేనేజర్ ఉయ్యాల కృష్ణ మాట్లాడుతూ శ్రీకూర్మంలో పళ్ల సమస్యలతో బాధపడుతూ చాలా మంది ఉన్నారని, విజయ డెంటల్ వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించడంతో ఈ కార్యక్రమం చేయగలిగామని చెప్పారు. అలాగే విజయ మల్టీ డెంటల్ హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ కింజరపు వేదవ్యాస్ మాట్లాడుతూ శ్రీకూర్మంలో డెంటల్ సమస్యలతో చాలా మంది ఉన్నారని, సుమారు 100 మంది వరకు పరీక్షలు చేశామని, 1,00,000 విలువ గల ఉచిత మందులను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన లైఫ్ హాస్పిటల్ ఎండి డాక్టర్ సనపల చంద్రశేఖర్ గారు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకూర్మం మారుతి మెడికల్ సతీష్ గారు, బోర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్ సాంబశివరావు గారు, డెంటల్ హాస్పిటల్ స్టాఫ్ ఎస్ఎస్ రెహమాన్, ఎస్ అజయ్ కుమార్, విజయ్ రాకేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకూర్మంలో డాక్టర్ వేదవ్యాస్ డెంటిస్ట్ గారు విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ తరఫున మంచి వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 100లో పేషెంట్లు వచ్చి చూపించుకొని వాళ్ళ పళ్ళ సమస్యలు, ఇతరాతర సమస్యలన్నీ చూపించుకోవడం జరిగింది. సో చక్కగా చేశారు క్యాంప్ ఈరోజు. సో జూనియర్ డెంటిస్టులు కూడా ఈరోజు దగ్గర ఉండి క్యాంప్ని విజయవంతం చేశారు. అలాగే పేషెంట్లు కూడా దీనికి కోఆపరేట్ చేశారు. అలాగే మన అమ్మ డాబా కృష్ణ గారు కూడా చక్కగా ఈ క్యాంప్ ఆర్గనైజేషన్కి కష్టపడ్డారు. అలాగే దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. అలాగే మన అప్పను కూడా బాగా కష్టపడి క్యాంప్ని సక్సెస్ఫుల్ చేశారు. సో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ శ్రీకూర్మంలో మెడికల్ క్యాంప్ అండర్ అమ్మ డాబా వాళ్ళ దీని కింద మనం కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎవరైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా మనం ఇక్కడ రెక్టిఫై చూసి మనకి క్లినిక్ వస్తే వాళ్ళకి పాసిబుల్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తాం. అది కూడా వీళ్ళ అండర్లో ఏమైనా సార్ మనం వీళ్ళు సర్వీస్ చేయగలం, వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నారు, మనం ఏం చేయొచ్చు అని అంటే అది కూడా చేసి పెడతామని. ఈరోజు మన శ్రీకూర్మం మేజర్ పంచాయతీకి ఒక సేవా దృక్పథంతో ప్రజల్లో పనులను జాగ్రత్త పరచుకోవడం కోసం, దంత సమస్యలను పరిష్కరించడం కోసం సూచనలు సలహాలు ఇవ్వడం కోసం విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శ్రీకూర్మం ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి మా శ్రీకూర్మం ప్రజల తరపున ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వరకు తీసుకురావడంలో మంచి పాత్ర పోషించినటువంటి అమ్మా డాబా ఉయ్యాల కృష్ణ గారికి, ఈ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి, మారుతి మెడికల్ మన శ్రీకూర్మం జంక్షన్లో ఉంది ఆ యాజమాన్యంకి, సత్యవాడ అప్పన్న గారికి మన శ్రీకూర్మం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీకూర్మం ప్రజలు మీకు ఉండేటటువంటి దంత సమస్యలను అంటే పంటి సమస్యలను మన క్వాలిఫైడ్ అయినటువంటి డాక్టర్స్ వచ్చి ఉన్నారు. వారి పర్యవేక్షణలో మీరు పరీక్ష చేయించుకోండి. ఉచితంగా మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మెరుగైనటువంటి చికిత్స కోసం
శ్రీకాకుళంలో విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్కి వెళ్ళి అక్కడ మీకు మంచి ఆధునికమైనటువంటి పరికరాలతో మంచి పరీక్షలు నిర్వహించి మీ జీవన విధానాన్ని మరింత మెరుగుపరచడానికి సహకరించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క సేవా గుణానికి మన వంతుగా సహకరించడం అంటే మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడమే వారి యొక్క సేవకు మనం గుర్తించినట్లు అవుతుంది. కాబట్టి దయతో మీరు అందరూ అర్థం చేసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. శ్రీకూర్మం పంచాయతీలో కొద్దిగా దంత సమస్యలు ఎక్కువ ఉన్నాయని మా నోటీస్కి రావడం జరిగింది. నోటీస్కి రావడం జరిగిన వెంటనే మా బ్రదర్ అయిన అప్పన్నని గారిని ఇద్దరు వెళ్ళి మన విజయ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ డాక్టర్ గారు అయిన కింజరాపు వేదవాస్ గారికి వెళ్ళి కలవడం జరిగింది. సార్ ఇలాగ మా పంచాయతీలో కొద్దిగా పళ్ళు సమస్యలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి సార్, మీరు ఏమైనా మాకు పాసిబిలిటీ ఉండి మా గ్రామంలో ఒక వైద్య శిబిరం నిర్వహించమని మేము కోరడం జరిగింది. అలాగే తప్పకుండా సార్, గ్యారంటీగా మిమ్మల్ని మేము వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి సార్ చాలా విలువైన టైంని మన కోసం, మన శ్రీకూర్మం ప్రజల కోసం ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. అలాగే చాలా వరకు దగ్గర ఒక ₹1,00,000 వరకు మెడిసిన్ కూడా తెచ్చి ఫ్రీగా ఇస్తున్నారు. ఈ సదా అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.